ఇప్పుడు నొప్పి అయితే మామూలుగా ఓకే మీరన్నారు అరుగుదల ముందు నుంచి స్టార్ట్ అవుతది. అది నొప్పిగా పరిణమించినప్పుడు దాన్ని మనం డిసీజ్‌గా ఇది చేయాలి అన్నారు. అంటే ఆ నొప్పి గూడా ఎంతవరకు దాన్ని బేర్ చేయొచ్చు? అంటే ఎప్పుడు దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన విషయంగా పరిగణనలోకి తీసుకోవాలి? ఎప్పుడు దాన్ని కామన్ ఎక్సర్‌సైజెస్‌తోని లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు? ఎప్పుడైనా గాని వాళ్ళు స్కాన్‌లు, ఎక్స్‌రేలు ఇచ్చేకొస్తారు. ఫస్ట్ వస్తేనే. నేనంటా ఫస్ట్ మీ స్కాన్, ఎక్స్‌రేలు అక్కడ పెట్టండమ్మా. మీరు చెప్పండి మీకేం ఇబ్బంది ఉంది అని చెప్తా. బికాజ్ ఆల్వేస్ నొప్పనేది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ అంటారు. అంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేసి దట్స్ ఆబ్జెక్టివ్. యెస్. సో ఫస్ట్ ఐ నీడ్ సమ్ సబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ అంటాను. సో ఎందుకంటే పేషెంట్స్‌ని ఎప్పుడైనా వచ్చినప్పుడు 2గా డివైడ్ చేస్తాను మేడం. ఒకరేమో నడుము నొప్పి, మెడ నొప్పి. అంటే ఓన్లీ మెడ నొప్పి. కొంతమందేమో మెడ నొప్పితో పాటు నా చెయ్యి కూడా లాగేస్తుంది సార్ అంటారు. కొంతమందేమో చెయ్యితో లాగే పాటు దాంతో పాటు తిమ్మిర్లు వస్తాయంటారు. కొంతమంది వీక్‌నెస్ కూడా ఉందంటారు. సో నేను పేషెంట్స్ క్లియర్‌గా డివైడ్ చేస్తాను మేడం. ఫస్ట్ ఉత్త మెడ నొప్పి ఉందా? లేకుంటే మెడ నొప్పితో పాటు చెయ్యి కూడా లాగుతుందమ్మా? లేకుంటే మీకు తిమ్మిర్లు వస్తాయని అడుగుతా. ఒక పేషెంట్ చెప్తాను నాకు ఓన్లీ మెడ నొప్పి ఉంది సార్ అంటారు. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు మెడ నొప్పి అని అడుగుతాను. అంటే వాళ్ళు అంటారు సార్ జస్ట్ ఒక 10 డేస్ అయింది సార్ అని చెప్తారు. సార్ ఏమన్నా స్కాన్స్, ఎక్స్‌రేస్ తీపియాలా నేను అంట. నేను ఒకటే అంట అమ్మ 10 రోజులైతే ఏం స్కాన్స్, ఎక్స్‌రేస్ ఏం వద్దు మనకు. మొత్తం మెడ నొప్పి అయితే ఏం స్కాన్స్, ఎక్స్‌రేస్ వద్దు 10 రోజులకి. సేమ్ నడుము నొప్పి కూడా సేమ్. నడుము నొప్పి లేకుంటే కాల్లో లాగే నొప్పి. అదే మీకు చెయ్యి లాగేస్తుంది, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, లేకుంటే ఈ మెడ నొప్పి మీకు అప్పుడే 3 నెలలు, 4 నెలలు ఉంది అంటే అప్పుడు మనం ఎక్స్‌రేకి గాని, స్కాన్‌కి గాని వెళదాం. ఓకే. దీర్ఘకాలికంగా హ్మ్. ఎక్కువ రోజుల నుంచి వేధిస్తుంటే వీడ్స్ గనక పోవాలి. అప్పుడు లేదంటే వెళ్ళాలి. అవసరం లేదు. అదే మీకు ఓకే. నాకు చెయ్యి కూడా లాగేస్తుంది సార్, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. అప్పుడే 3, 4 వారాలు అవుతుంది. అప్పుడే వీక్‌నెస్ వస్తుందంటే డెఫినెట్‌లీ స్కాన్స్‌కి, ఎక్స్‌రేస్‌కి కంపల్సరీ వెళ్ళాలవుతుంది మేడం అప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే నరాలు అంటే నర్వ్స్ ఇక్కడ. సో ప్రతి ఒక్క పేషెంట్ వచ్చేది ఒకటే చెప్తాను. నరాలు డ్యామేజ్ అయ్యేదాకా మీరు ఉండొద్దండి. ఎందుకంటే నరాలపైన ఒత్తిడి పడినప్పుడు మన చెయ్యి లాగుతుంది మేడం. అంటే మనకు నొప్పొస్తుంది. నేను ఎప్పుడన్నా నరాలంటే ఇట్లా కరెంట్ వైర్లు కంపేర్ చేస్తాను. సో ఇప్పుడు కరెంట్ సేమ్ ఇట్స్ లైక్ బ్రెయిన్. పేషెంట్‌కి ఎప్పుడైనా వచ్చినప్పుడు అదే చెప్తాను. బ్రెయిన్ ఈజ్ ఎ బిగ్ ఇప్పుడు వాళ్ళ భాషలో ఎట్లా చెప్తానంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది మనకోటి. కరెంట్ జనరేషన్ ప్రాజెక్ట్. దట్ ఈస్ ఎ బ్రెయిన్. ఇప్పుడు ఆ కరెంట్ జనరేషన్ నుంచి ప్రతి ఒక్క ఊరికి కరెంట్ రావాలి. ఇప్పుడు ఆ కరెంట్ వచ్చే వైర్లే పెద్ద పెద్ద వైర్సే మన అవసరం. చెయ్యికి ఇలాగ అన్ని సప్లై చేస్తాయి. అట్ లాస్ట్ హైదరాబాద్ కాలు అంత సప్లై చేసేది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ నరాలకు ఫస్ట్ ఒత్తిడి పడినప్పుడు మనకు జస్ట్ చెయ్యి లాగేస్తుంటుంది. ఫర్దర్‌గా ఇంకా ఆ నరం డ్యామేజ్ అయ్యేటప్పుడు మనమేమో ముడితే షాక్ కొడతది. దాన్నే తిమ్మిర్లు వచ్చినట్లు. సో నరం కొంచెం స్టార్ట్ అవుతుంది డ్యామేజ్ అయ్యేదనుకున్నప్పుడు తిమ్మిర్లు వచ్చేస్తుంటాయి. ఇంకా ఫర్దర్‌గా డ్యామేజ్ అయ్యింది. కంప్లీట్ కట్ అయిపోయింది అనుకోండి వైర్. కరెంటే సప్లై లేదు. అందులో మన చెయ్యి వీక్‌నెస్ అయిపోయింది. వీక్‌నెస్. సో కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో నా నొప్పి తగ్గిపోయింది కానీ చెయ్యి వీక్‌నెస్ ఉందండి. దట్ ఈస్ మోర్ డేంజరస్ థింగ్ ఇంగ. యెస్. ఓకే. సో అందులో పేషెంట్స్‌కి ఎప్పుడైనా గాని ఏం చెప్తానంటే నరాలకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తాను నేను అంటే రీజన్ ఏంటంటే గుండెలాగా కాదు. గుండె లాగంటే స్కిన్ లాగా కాదు, చర్మం లాగా కాదు. ఇప్పుడు గుండె హార్ట్ అటాక్ వచ్చింది. మీరు హాస్పిటల్‌లో ఉన్నారు. కరెక్ట్ టైంలో హాస్పిటల్‌కి వచ్చారు. స్టంట్ ఏశారు. 2 రోజుల్లో గుండె బాగైపోతది. సపోజ్ మీరు డిలే లేదు, గుండె ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదంటే అంత మంచి ఆర్గన్ గుండె. నా నర్వ్ అంటే బీయింగ్ ఎ స్పైన్ సర్జన్ నా నర్వ్స్ అంత మంచివి కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు హీల్. అందుకోసం మీరు మీరు కూడా చూస్తుంటారు ఎవరైనా కంప్లీట్‌లీ నరాలు డ్యామేజ్ అయిపోయినోళ్ళు, కంప్లీట్‌లీ కాలు పడిపోయినోళ్ళు ఆ హీల్ అవ్వాలంటే మళ్ళీ నార్మల్ అయిపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నరాలకు అంత పెద్ద కెపాసిటీ లేదు. హీలింగ్ కెపాసిటీ లేదు. ఇప్పటిదాకా మన సైంటిస్టులు కూడా ఎన్నో స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఎన్నో మంది ఫోన్ చేస్తుంటారు సార్ నాకు కాలు పడిపోయింది సార్ ఇప్పుడు ఎవరో కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంట స్టెమ్ సెల్స్ అని. నేను ఒకటే చెప్తానమ్మా మీ డబ్బులు తీసుకోపోయి గంగలో మాత్రమే వేయద్దండి. ఇప్పటిదాకా ఇంకా స్టెమ్ సెల్స్ అనేది ఇంకా ఏం పనికి రాలేదు. ఊరికే మీకు డబ్బు వేస్ట్. వీఆర్ జస్ట్ వేస్టింగ్ దర్ ఫైనాన్షియల్ ఇది. సో మీకు ఇంకోటి ఏమంటే వాళ్ళు చాలా నమ్మకంతో వస్తుంటారు. ఆ నమ్మకం మనం ఎప్పుడు బ్రేక్ చేయరాదు. సో అందుకోసం చెప్తాను అమ్మా ఇప్పటిదాకైతే ఏం రాలేదు. ఓకే. సో అందుకోసమే పేషెంట్స్‌కి ఎప్పుడైనా గాని తిమ్మిర్లు గాని, వీక్‌నెస్ గాని ఇట్లుంటే మాత్రం నేను ఎప్పుడైనా గాని త్వరగానే స్కాన్ తీపిచ్చి సపోజ్ ఒత్తిడి ఎంతుంది? వీళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు? సో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. స్కాన్ తీస్తే అయినంక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే
ఏడిఎల్ అంటాం మేము మా రాష్ట్రం, అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. ఈ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనేవి అఫెక్ట్ అవుతున్నాయని డెఫినెట్లీ ఆస్ దెమ్ రికమెండ్ టు గో ఫర్ సర్జరీ. లేదు సార్ కొంతమంది అంటారు జస్ట్ నా మెడ నొప్పి ఉంది సార్ 10-20 రోజుల నుంచి ఉంది అంటే జస్ట్ ఐ టెల్ దెమ్ జస్ట్ హ్యావ్ సమ్ మెడికేషన్స్. ఫస్ట్ నొప్పి టాబ్లెట్లు ఇస్తాను, ఆ మజల్ రిలాక్సెంట్స్, నొప్పి టాబ్లెట్స్ ఇంట్లో. ఐ ప్రిఫర్ మోర్ హోమ్ రెమెడీస్ కూడా ఇక్కడ. ఆస్ దెమ్ టు హ్యావ్ సమ్ హాట్ ప్యాక్స్ తీసుకోండి అంటాను. ఆయింట్మెంట్స్ ఓకే నేను అంత ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయను, బట్ ఫర్ ఫ్యూ పేషెంట్స్ ఐ టెల్ దెమ్ టు టేక్ ద ఆయింట్మెంట్స్ ఇవన్నీ. రెండోది కొంతమంది పేషెంట్స్ అడుగుతారు సార్ ఇప్పుడు ఎలా పనుకోవాలి, మేము దిండ్లు వాడాలా వద్దా మెడ నొప్పి వచ్చినప్పుడు. అవును సార్, ఇది ఎస్పెషల్లీ ఈ విషయంలోనైతే చాలా ఉంటుంది సార్. కొంతమంది ఏమో అసలు దిండు వేసుకోవద్దు, ఓన్లీ కింద పడుకోవాలి ఫ్లాట్ గా, అంటే మంచం మీద పరుపు వేసుకోవద్దు, అట్లాగే దిండు వాడద్దు, జస్ట్ ఒక గట్టిగా ఉండే దాని మీద పడుకోవాలి, అయితే నడు నొప్పి మెడ నొప్పి రావు అంటారు. కొంతమంది ఏమో కంపల్సరీ దిండు ఒక మెత్తటి దిండు ఉండాలి, ఇక్కడ వరకు ఇది ఉండాలి అంటారు. అంటే దీని మీద లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్, ఎస్పెషల్లీ మ్యాట్రసెస్ అండ్ పరుపు అండ్ దిండు గురించి. అది ఏది కరెక్ట్ అనేది. ఈ పరుపు దిండు ఇవన్నీ మన మజల్స్ పొజిషన్స్ మార్చగలదు, కానీ దానివల్ల మనకు సడన్ గా మార్నింగ్ లేచినప్పుడే మజల్ స్పాజమ్స్ కానీ ఇట్లా రావచ్చు. కానీ మన పరుపు లేకుంటే మన మ్యాట్రస్ దిండు సరిగ్గా లేకుంటే ఈ అరుగుదల దానికి మళ్ళీ ఈ మ్యాట్రస్లకి సంబంధమే లేదు మేడం. ఫస్ట్ థింగ్ ఓకే. ఓకే. రెండోది వెన్ పేషెంట్ ఆస్ మీ లైక్ దిండు పెట్టుకోవాలా వద్దా లేకుంటే మ్యాట్రస్ పెట్టుకోవాలా వద్దా సార్ అంటే, నేను ఐ టెల్ ఓన్లీ వన్ వెరీ సింపుల్ ఆన్సర్ ఫర్ దట్. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, దిండు పెట్టుకుంటే కంఫర్టబుల్ ఉందంటే దిండు పెట్టుకోండి. దిండు పెట్టుకుంటే నాకు నొప్పి వస్తుందంటే దిండు వద్దు, అంతే సింపుల్. సింపుల్. ఓకే. సో మ్యాట్రస్ ఆల్సో సేమ్ థింగ్ మేడం, ఐ విల్ టెల్ ఫర్ దెమ్. ఇప్పుడు ఎన్నో మార్కెట్ లో మెమరీ ఫోమ్ మ్యాట్రస్, ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రస్, ఆ మ్యాట్రస్ ఈ మ్యాట్రస్, స్పెషల్లీ ఫర్ డిజైన్ అని అనేకమైన యాడ్స్ అసలు. సో ఆ మ్యాట్రసెస్ కూడా ఒకటేంటంటే ఇట్ టేక్స్ ఇట్స్ పొజిషన్ అంటారు అన్ని. సో వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ మ్యాట్రస్, వై యూఆర్ వరీడ్? ఇప్పుడుండే మ్యాట్రస్ వరీ అయినప్పుడు ఏదో టీవీలో చూసో లేకుంటే ఎవరో చెప్పారని డోంట్ వరీ. ఆ మ్యాట్రస్ కి మీ బ్యాక్ పెయిన్ కి ఏం సంబంధం లేదు. ప్రతి ఒక్క ఇప్పుడు మన నలుగురు ఉన్నాం ఇక్కడ, ప్రతి ఒక్కరిది బాడీ ఆర్కిటెక్చర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ మజల్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో కొన్ని మందికి నాకు ఇప్పుడు ఆర్థోబెడ్ లో పనుకుంటే నొప్పి రాదు, మీకు ఆర్థోబెడ్ లో పెట్టుకుంటే నొప్పి వస్తుంది, దో యు ఆర్ యూజింగ్ ద ఆర్థోబెడ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ హౌ యువర్ మజల్ ఆర్కిటెక్చర్ ఇస్ దేర్ అనేది. సో అందుకోసం ఎప్పుడం కానీ ఒకటి ఏం చెప్తానంటే మేడం, నేను యూ షుడ్ మెయింటైన్ యువర్ పొజిషన్స్ అంతే, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. If you are sleeping in a bed like this, if you are feeling comfortable in that one, okay, you sleep in that way only. ఒకవేళ గట్టి ఫ్లోర్ మీద పడుకుంటే వాళ్ళ కంఫర్టబుల్ ఉంటే అట్లాగే పడుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్, అంతే కదా మీరు ఓవరాల్ గా చెప్పేది. మేడం సి యాజ్ ఎ డాక్టర్ ఇప్పుడు ఏమని మాట్లాడుతుందో దాని వెనకలో ఎవిడెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఏమంటే సమ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అండ్ ఎవ్రీ డిసీజ్ దర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఓకే బిహైండ్ దట్ వన్. సో as I don't want to ఏమంటారు ఇన్ ద సెన్స్ లైక్ నా పేషెంట్ కూడా నిరాశ పడే కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇఫ్ దే ఆర్ ఫీల్ ఓకే, వాళ్ళు కొంతమంది మైండ్ సెట్ తో వచ్చి ఉంటారు, ఓకే నేను కింద పనుకోవాల్సిందే సార్ చెప్తేనే ఇలా ఉంటారు. ఓకే యువర్ కంఫర్టబుల్ ఎందుకు కింద పనుకోండి, కిందే పనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇన్ ద సెన్స్ ఈవెన్ దేర్ స్ట్రెస్ ఆల్సో ఇట్ డిక్రీజెస్. సో దట్స్ వై వి టెల్ దట్ విచ్ ఎవర్ పొజిషన్ యువర్ కంఫర్టబుల్, be in that position. Whichever position you feel that okay you want to walk, you walk. Nothing wrong in doing walking or anything. But one thing in the spine ఏం చెప్తానంటే అందరికి డోంట్ అబ్నార్మల్ పొజిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతకి కొన్ని అబ్నార్మల్ పొజిషన్స్ ఉంటాయంటే సడన్ గా ఇట్లా ట్విస్ట్ అవుతారు, ట్విస్ట్ అయి సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేసేస్తారు, సడన్ గా బ్యాక్ పెట్టేస్తుంది. సో ఎందుకు అలా అవుతుందంటే ఆ ట్విస్ట్ అయినప్పుడు మన డిస్క్లు టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం. మన డిస్క్లకి ఇట్లా వంగినప్పుడు కానీ ఇట్లా వెనక వంగినప్పుడు కానీ కొన్ని స్ట్రెస్ బియర్ చేయగలదు, కానీ ఈ జస్ట్ ట్విస్ట్ అయ్యే దాంట్లో మాత్రం సడన్ ట్విస్ట్స్ ఉంటాయి, సైడ్ వేస్ ట్విస్ట్స్. సో అట్లా మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి అంటారు.